అందరికీ నమస్కారం. శనివారం సాయంత్రం అందరికీ కూడా కాస్త ఫన్ కావాలి. ఆదివారం ఫన్ డే అంటే అది ఒక సినిమా అయితే శనివారం ట్రైలర్ లాంటిది. సో ప్రతిరోజు సీరియస్ విషయాలు మాట్లాడి మనకే ఒక రకమైన సీరియస్నెస్ ఎక్కువైపోయింది. అంటే లడ్డు విషయంలో చెప్తూనే ఉన్నాం. నేనే దాదాపు ఒక 50 వీడియోలు చేసి ఉంటాను. మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా తెలుగుదేశం వాళ్ళు సమాధానమే చెప్పరు. దున్నపోతు పైన వానబడ్డట్టే అండి. వివరాల్లోకి వెళ్ళే ముందు, మన టాల్కమ్ పౌడర్ని పిలిచే ముందు ఒక్క విషయం అయితే మీకు చెప్తున్నానండి. మీరు అందరూ కూడా ఇది ఖచ్చితంగా మీరు మనసులో పెట్టుకోండి. నేను రాజకీయాల కోసమో, కులాల మీద అభిమానంతోనో, మతాల మీద ప్రేమతోనో ఈ మాట నేను మాట్లాడట్లేదండి. ఎవరైతే దేవుడి పేరుతో మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తారో, మీ ఎమోషన్స్ని వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తారో వాళ్ళందరూ కూడా, నేను మాట్లాడినా అండి ఇంక్లూడింగ్ మీ, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి జీవితంలో. ఎందుకంటే మనకు అంటే అందరికీ ప్రధాని మోదీ గారితో పాటు, అమిత్ షా గారితో పాటు, యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు ఎవరికైనా అండి, ఎంత పవర్ఫుల్ వాళ్ళకైనా దేవుడిని కాపాడే శక్తి మనకు లేదు. మనం దేవుడి కంటే గొప్ప వాళ్ళం కాదు. దేవుడికి ఉండాల్సిన గౌరవం, దేవుడికి ఉండాల్సిన ఆ స్థాయి మనం డిసైడ్ కూడా చేయలేమండి. అది ఎప్పుడో డిసైడ్ చేయబడి ఉంది. ఏ దేవుడైనా కానివ్వండి. మళ్ళీ నేను హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, లేకపోతే క్రిస్టియన్ దేవుడా, ఇంకొక దేవుడా అని నేను మాట్లాడట్లేదు. దేవుడు అనేవాడు మనం చేసే మంచి పనుల్లో ఉంటాడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నేను హిందువును కదా, నేను 3 పూట్ల పని చేయకోకుండా, ఏమి చేయకోకుండా నేను కూర్చొని తింటా అంటే సాటి హిందువులంతా వచ్చేసి అయ్యో వీడు పని చేసుకోవట్లేదు అని చెప్పేసి నీకు ఎవ్వరూ సహాయం చెయ్యరు. అలా వాళ్ళు ఒకవేళ సహాయం చేస్తే నిన్ను వాళ్ళే చెడగొడుతున్నట్టు. అందులో దైవత్వం లేదు. నువ్వు బాగా కష్టపడి కూడా నీకు ఇబ్బందులు వస్తున్నాయి, నీకు సమస్యలు వస్తున్నాయి. నువ్వు ఎంత కష్టపడినా నీకు ఒక్కొక్కసారి అదృష్టం కలిసి రాక నువ్వు అనుకున్న స్థాయికి చేరట్లేదు, లేకపోతే ఇబ్బందులు పడుతున్నావు అంటే 10 మంది ఖచ్చితంగా వచ్చి నిన్ను ఆదుకుంటారు, నీకు సహాయం చేస్తారు. అదే దైవత్వం. మనం చేసే పనుల్లోనే మంచితనం ఉంటుంది. మనం ఏదో పనులు చేసి రోజు ఉదయాన్నే దేవుడికి పూజిస్తే దేవుడు మనల్ని క్షమించడు, దేవుడు శిక్షిస్తాడు. శిక్షించడం అంటే ఏంటి? నీకు ఇంకా కష్టాలు ఎక్కువైతేనే ఉంటాయి. ఎందుకంటే నీ కష్టాలను నువ్వు సరిదిద్దుకోవాలి. అంతే అండి. మనం చేసే పనుల్లోనే దేవుడు ఉన్నాడు, దేవుడు ఎక్కడో లేడు. దేవుణ్ణి కాపాడే శక్తి పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదండి. ఎందుకంటే మనమందరం కూడా ఆ దేవుడు సృష్టిస్తే మనం ఈ భూమి మీదకి వచ్చాం. నేను అది బలంగా నమ్ముతాను. సృష్టికర్త దేవుడు, మనం ఇక్కడ నిమిత్త మాత్రం. మనం దేవుణ్ణి కాపాడుకోవడం, రాజకీయాలకు వాడుకోవడం, అంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఉండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే మనం చెప్పేది మనం చెప్తున్నాం, చంద్రబాబు చెప్పే డబ్బా చంద్రబాబు కొడుతున్నాడు. కానీ ఈ సందులో సడేమియా, బడేమియా, చోటేమియా అని వీళ్ళు ఉంటారు, ఈ పచ్చబేచలు. వీళ్ళు మాత్రం ఇంకా సిగ్గుశరం లేకుండా ఎక్కడ సందు దొరికినా జాకీలే పెడతాం, ఇంకా మాకు అది తెలిసింది అదొక్కటే అంటారు. ఈరోజు టాల్కమ్ పౌడర్ వంశీ నాకు నిన్న కల్లోకి వచ్చి బాగా ఆడ కూడా పొట్లాలు చుడుతూ అప్సెట్ అవుతూ సాగదీస్తున్నాడు. ఇంకా సాలే వంశీ సాగదీసింది తల్లి ఏమంటే, నువ్వు సాంబా గురించి, వెంకటకృష్ణ గురించి, మూర్తి గురించి మాట్లాడుతున్నావు. నేను 2 వీక్స్ నుంచి చూస్తున్నాను, అసలు నన్ను పట్టించుకోవట్లేదు. నాకు కొంచెం ఏదైనా టైమింగ్ ఇస్తే నేను కూడా 4 రాళ్ళు సంపాదించుకుంటా. ఇప్పుడు నువ్వు వీడియో చేస్తే నేను కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చూడండి నా వీడియోలు వైరల్ అవుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు ఎక్కువ బేట వస్తుంది, నన్ను కూడా పట్టించుకోవచ్చు కదా. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, అంటే ఇది మీమ్స్ మెటీరియల్, ట్రోల్స్ మెటీరియల్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, మీరు పట్టించుకోవట్లేదు అంటే సరే రాబ్బా అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నా. సో అలా టాల్కమ్ పౌడర్ వంశీ మన దగ్గరకు వచ్చాడు. రావడంతోనే ఒక హెడ్డింగ్ పెట్టాడు, కేంద్ర మంత్రికి బాబు ఫోన్, వణికిపోయిన మినిస్టర్. కేంద్ర మంత్రికి బాబు ఫోన్ అంట, వణికిపోయిన మినిస్టర్. సో ఎవరన్నది కూడా నాకు తెలీదు, కానీ కొంతమంది వాళ్ళు అభిప్రాయాన్ని వెలిపించారు. అవునా కాదా మీరే చెప్పండి. ఒకసారి మన టాల్కమ్ పౌడర్ వంశీ ఏం చెప్తున్నాడో వినండి. నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్కి డైరెక్ట్గా ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే ఆయన అక్కడి నుంచి రిప్లై ఇచ్చి, సార్ నాకు 5 minutes టైం ఇవ్వండి అని చెప్పని మళ్ళీ 5 minutesలో ఆయన మళ్ళీ కనుక్కొని అధికారులను ఆదేశించి, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, మరి మీరు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ అంత పెద్ద కార్యక్రమం పెట్టుకుంటే ఇమీడియట్లీగా నాకు కావాలని చెప్పని అధికారులతో మాట్లాడి మరలా ఫోన్ చేసి
సార్ ఒక్క 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అని చెప్పారు. కరెక్ట్గా 10 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశారు మంత్రి గారు. మళ్ళీ ఫోన్ చేశారు, ఓకే సార్ పలానా సాఫ్ట్వేర్ ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, ఇది సౌత్ ఇండియా మొత్తం ఇదైందట, ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది, బట్ ఈ లోపు కూడా నేను ఇంకేదైనా సెకండ్ దానికి ప్రాసెస్ ఉంటే చేయమని చెప్పాను. నేను మా వైపు నుంచి జరిగిన దీనికి కూడా నేను సారీ చెప్తున్నాను అంటే, లేదు టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి ఫోన్ చేశారంట, వణికిపోయిన మినిస్టర్. అంటే ఫోన్లో వణికినట్లు ఎలా తెలుస్తుందో ఏమో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్ కాన్వర్సేషన్ వంశీ విన్నాడో లేదా కానీ, కేంద్ర మంత్రికి ఫోన్ చేస్తేనే ఆయన 5 నిమిషాలు చేసి మళ్ళీ 10 నిమిషాల్లో ఫోన్ చేసి సార్ 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 క్షమించండి సార్, తప్పైపోయింది సార్, ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లం సార్, అది ఇదంటే అక్కడ ఇంకొక జాకీ పెట్టిండొచ్చు. ఆ కేంద్ర మంత్రి చంద్రబాబు గారితో సార్ 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 టెక్నికల్ ప్రాబ్లం సార్, మీరైతేనే సార్ట్అవుట్ చేయగలరు సార్, మీరైతే 1 నిమిషంలో చేయగలరు సార్, మీకు చెప్పేదే సార్ అని చెప్పేసి చంద్రబాబు సార్ట్అవుట్ చేశాడంటే ఇంకా జాకీ పెరిగేది. కానీ అక్కడ ఎందుకు వంశీ అది చెప్పలేకపోయాడు. సో ఆ కేంద్ర మంత్రి 3 సార్లు, చంద్రబాబు ఒకసారి ఫోన్ చేసి ఎందుకు అది జరగలేదంటే కేంద్ర మంత్రి 3 సార్లు చేసి వణికిపోతూ షేక్ అవుతూ షాక్ అవుతూ మాట్లాడారంట. ఎవరో కింద కామెంట్ సెక్షన్ పెట్టాడు, రామ్మోహన్ నాయుడు ఆ కేంద్ర మంత్రి కాదు, చంద్రబాబు ఫోన్ చేస్తే ఆగమేఘాల మీద 3 సార్లు ఇన్నిసార్లు చేయాల్సిన అవసరం కేంద్ర మంత్రికి ఏముంటుందండి. అంటే వీళ్ళు జాకీలు అట్లా పెడుతూ ఉంటారు. సో ఇంకొక వ్యక్తి నేను చూశానండి, ఆ వీడియో వెతుకుతుంటే దొరకట్లేదు. తొందరలోనే అంటే సోము వీర్రాజు గారు, ఆయనకు ఏమైందో ఏమో కానీ ఈ మధ్య ఆయన కూడా జాకీలు పెట్టే దాంట్లో భాగమైపోయాడు. సోము వీర్రాజు గారు ఏమన్నారంటే, నేను మీకు హామీ ఇస్తున్నాను, ఇది మండలిలో త్వరలోనే మన రాష్ట్రంలో విమానాలు తయారవుతాయి, డ్రోన్లు తయారవుతాయి, ఎగురుకుంటూ మీ పైకి వస్తాయని చెప్పారు. అది చూసి మన వాళ్ళు పెద్ద గోల్ చేశారు. ఒక్కసారి ఆ వీడియో చూపిస్తుంది చూడండి. విమానాలు కూడా ఈ రాష్ట్రంలో తయారు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధి అంటే వేళాకులంగా ఉంది. ఎవరికి లేదు 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 అంటే డ్రోన్స్ వస్తాయి మీ మీదకి, డ్రోన్స్ వస్తాయి మీ మీదకి, విమానాలు కూడా వస్తాయి మీ మీదకి. మీరు ఆ తర్వాత కళ్ళతోడు పెట్టుకోవాలి, ఈవేళ గుజరాత్ పోటీ పడి ఆంధ్ర రాష్ట్రంలో విమానాలు తయారు చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది అధ్యక్ష. ఈవేళ ఈ రాష్ట్రం ఏ విధంగా ప్రగతి పదంలోకి వెళుతుందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఏమో ఇంకా కొన్ని మనం వినడమే అంతే. విమానాలు తయారు చేసే సంస్థలు ఏవో వస్తాయంట, తొందరలోనే స్టార్ట్ అవుతుందంట. ఇక పైలట్ కంటే కూడా ఏఐతోనే విమానాలు నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తారని అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న ఎక్కడో ఏఐ డాక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు చంద్రబాబు. ఇంకేమైనా చేస్తాడు ఆయన. మళ్ళీ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది 1-2 ఏళ్ల తర్వాత నేనే ఏఐ కనిపెట్టా అంటాడు. మెల్లగా. అంటే ఇప్పుడు అంత సాహసం చేయకపోవచ్చు, సోషల్ మీడియా ఉంది, అట్లా చెప్తే మీమ్స్ ట్రోల్స్ పుంకాలుగా వస్తాయి. కానీ సోము వీర్రాజు గారు కొంచెం ఓల్డ్ స్కూల్ కదా, ఇంకొక మాట కూడా అన్నారండి, అది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. మరీ ముఖ్యంగా మహిళా లోకం అంతా కూడా ఏమి స్వామి నువ్వు అంటారు. ఒక్కసారి సోము వీర్రాజు గారు ఏమంటున్నారో వినండి, అది విని ముగించేద్దాం. 1500 రూపాయలు ప్రతి మహిళకి అకౌంట్లో వేస్తా ఉన్నాం. 1500 రూపాయలు ప్రతి మహిళకి అకౌంట్లో వేస్తా ఉన్నాం. సోము వీర్రాజు గారు మహిళలందరికీ 1500 వేస్తున్నారంటండి. పడలేదంటే తప్పు చంద్రబాబు గారిది కాదు, మీ అకౌంట్లు క్లీన్గా లేవు. బాగా అకౌంట్లు కడిగి మొగ్గేసి గొబ్బెమ్మలు పెట్టి బొట్లు పెట్టి ఆ అకౌంట్లకి పూజ చేసి రెడీగా ఉండండి, అప్పుడు పడతాయి 1500, లేకపోతే పడవు. తప్పు మీది, చంద్రబాబు గారిది గారు. చంద్రబాబు గారు వేసేసారంట. ఎందుకంటే గత నవంబర్లోనే ఎక్కడో సెప్టెంబరా ఎప్పుడో అనంతపురం పోయి సూపర్ 6 ఇచ్చేసాం మామా అన్నాడు. సో సోము వీర్రాజు గారు జాకీ పార్టీలో చేరినందుకు, అంటే జాకీ పార్టీ అంటే కొత్త పార్టీ కాదండి, జాకీలు పెట్టే ఒక టీం ఉంటుంది కదా, ఆ టీంలో ఈయన కూడా జాయిన్ అయినందుకు శుభాకాంక్షలు.